మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. కూల్చివేతపై కుతకుత. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందనే వ్యాఖ్యపై బీజేపీ కాంగ్రెస్ మధ్య రగడ. 6 మంత్రులు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏక్నాథ్ షిండే పాత్ర పోషించేందుకు మంత్రి కోమటిరెడ్డి సిద్ధ. మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీలో కూల్చివేతలపై ఒక రగడ అనేది నడుస్తుంది అంటూ మెయిన్ పత్రికలో వేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ, షిండే ఆయన మరో 5 మంత్రులతో బీజేపీలో టచ్ లో ఉన్నారు. సిఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారే నువ్వు మాట్లాడేది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. బీజేపీ నోట బీఆర్ఎస్ పాట పొన్నం ప్రభాకర్ ఫైర్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. పీవీకి భారతరత్న అంటూ 6వ పేజీలోని వార్త ఇది. రేవంత్ రెడ్డికి కేకే విందు. కేకే ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన సీఎం. కాంగ్రెస్ నేతలు కడియం శ్రీహరి, కావ్య నేడు చేరే ఛాన్స్. కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఒక జోరు వార్త బాగా నడుస్తున్నది. కేకేను ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రపటంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నేతలు అనిల్ కుమార్ యాదవ్, గడ్డం వినోద్ తదితరులు అంటూ వార్త. మొత్తం మీద మీ ఓటుతోనే మీ రాత మార్పు అంటూ జగన్ అంటూ కరెంటు కోతలుండొద్దు అంటూ వేసవి డిమాండ్ కు సరిపడ్డ విద్యుత్ లభ్యత ఉంది. నిరంతర సరఫరాకు సన్నద్ధంగా ఉండాలి. తాగునీటి కొరత తీసుకోవాలి. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విద్యుత్ తాగునీటి సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. 100 రోజుల పాలన పోలీస్ రాజ్యమే అంటూ వార్త ఇది. 5వ పేజీలోని వార్త. కేసీఆర్ పల్లె బాట నేడు కాక దంతాలు లేనట్ల బాట, జిల్లాల బాట, పల్లెల బాట పట్టబోతున్నది. మొత్తం మీద ఫామ్ హౌస్ నుంచి ఇవాళ సింహం కదలబోతుంది అనంటూ వార్త. మొత్తం దంతాలు లేనటువంటి ఒక సింహం మొత్తం ప్రజల మీద, ప్రజలకు ఆపదలు ఉన్నారు, ప్రజలు బాగా కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాలు తీర్చడానికి బయటకెళ్తున్నాడు అంటూ వార్త ఇది. ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. మూసి సుందరీకరణకు రూపాయలు 60,000 కోట్లు అంటూ 10వ పేజీలో. కేటీఆర్ పై క్రిమినల్ కేసు. ప్రైవేట్ కాలేజీలను బతకనివ్వరా అంటూ 5వ పేజీలోని వార్త ఇది. 518 ఎకరాలు హాంఫట్ అంటూ 5వ పేజీలోని వార్త. డోర్నకల్ గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ అంటూ 13వ పేజీలోని వార్త. కేసీఆర్ రైతు ఉద్యమం. అన్నదాతలకు అండగా నేడు పొలం బాట. మొత్తం మీద కాక ఫామ్ హౌస్ నుంచి ఈ రోజు బయటకు వస్తున్నాడు, పొలం బాట పట్టబోతున్నాడు కాక అంటూ వార్త ఇది. కాంగ్రెస్ సర్కారుపై గులాబీ పోరు పటక. రాష్ట్ర సాధన పోరాటాన్ని తలపించే కార్యాచరణ. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతులకు పొలాల వద్దకు కేసీఆర్. సూర్యాపేటలో మీడియా సమావేశం అంటూ వార్త ఇది. మొత్తం మీద కాక ఫామ్ హౌస్ నుంచి రైతుల దగ్గరికి నేరుగా వాళ్ళ పొలాల్లోకి వెళ్ళడానికి ఈ రోజు బయటకెళ్తాడట కాక. ఇలాగే తన 9 సంవత్సరాలన్నర ఈ రకంగా గనక పాలించుంటే కాక 20 సంవత్సరాలు కాదు అసెంబ్లీలో అన్నది, ఏకంగా 40 సంవత్సరాలు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకునేటోళ్ళు. కాక అట్లా చేయలేదు, ప్రజల్ని అంచివేసిండు, రైతుల్ని అనగదొక్కేసిండు అంటూ తెలంగాణ సమాజం అంటున్నది కాక. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రజలకు వెళ్తున్నావు, సానుభూతి కోసం వెళ్తున్నావు, సానుభూతి కోసం వస్తున్నావు ప్రజల వద్దకు అని ప్రజలు అంటున్నారు కాక. వరద కాలువల్లోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ శనివారం జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రం శివారులోని బ్రిడ్జిపై ధర్నా చేస్తున్న రైతులు అంటూ వార్త ఇది. సాగునీళ్ల కొరతతో ఎండుతున్న పంటలు అంటూ 10వ పేజీలోని 4 ఎకరాలు ఎండిపాయే అంటూ వార్త ఇక్కడ. నేడు రైతుల వద్దకు కేసీఆర్, 12వ సారి ఢిల్లీకి రేవంత్ అంటూ వార్త ఇది. కరెంటు కొరతలు ఉండవద్దు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కేకే ఇంట్లో సీఎం చీకట్లో చర్చలు అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద నమస్తే తెలంగాణ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఇంత చిన్న దొరకంగానే దాన్ని భూతందంలో పెట్టి చూపెట్టడం నమస్తే తెలంగాణకు అలవాటే. కోమటిరెడ్డి కాంగ్రెస్, షిండే
ఆయనే స్వయంగా గడ్కరీతో చెప్పారు, ఇది వాస్తవం. మా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అక్రమ వసూళ్ల చిట్టా, ఆ ట్యాక్స్ పేరిట ఇప్పటికే రూపాయలు 3,000 కోట్ల వసూళ్లు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ అంటూ మొత్తం మీద వార్త చేసింది. కోమటిరెడ్డికి మహేశ్వర్ రెడ్డికి ఇద్దరికి పడి రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు మాటల యుద్ధం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు సార్. కాంగ్రెస్ లోకి వద్దన్నందుకే నాపై తప్పుడు ఆరోపణలు, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తం మీద మహేశ్వర్ రెడ్డికి ఇక్కడికి వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికి మాటల యుద్ధం జరుగుతుంది. మొత్తం మీద భాగ్యలక్ష్మి మందిరంకి వస్తావా అంటూ సవాల్, భాగ్యలక్ష్మి మందిర్ దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా అంటూ ఆయనను మహేశ్వర్ రెడ్డిని చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 7వ పేజీ. 3 నెలల్లోనే 18,100 కోట్ల అప్పులు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. పిఆర్సీ బకాయిలు 750 కోట్లు, బిల్లుల కోసం బాధితుల చక్కర్లు అంటూ బీఆర్ఎస్ నాయకుడిపై హత్యాయత్నం, మామిడి అశోక్ కత్తితో దాడి చేస్తున్న షానబోయిన అశోక్ ఫైల్ ఫోటో అంటూ వార్త. వేట కత్తితో కాంగ్రెస్ నాయకుడి దాడి, అడ్డుకుపోయిన భార్యకు కత్తిపోటు, అడ్డం పోయించిన భార్యకు కత్తిపోటు అంటూ మొత్తం మీద వార్త ఇది. 9 ఛానళ్లకు కేటీఆర్ లీగల్ నోటీస్, మొత్తం మీద 9 ఛానళ్లకు నోటీసులు ఇచ్చినట్టు వార్త ఇక్కడ. పబ్లిక్ ఛార్జింగ్ పోస్టర్లతో జాగ్రత్త అంటూ 8వ పేజీలోని వార్త ఇది. దక్షిణాది విపక్ష రూపాయి వచ్చే బీహార్కు కేంద్రం ఇస్తున్నది, దక్షిణాదిపై వివక్ష అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇవాళ కాక ఫామ్ హౌస్ నుంచి ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. కాక ఇట్లనే ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాను 100% నెరవేరుస్తూ ప్రజల వద్దకు వెళ్లి ప్రజల యొక్క కష్ట సుఖాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి దిక్సూచిలాగా చూపెడుతూ ఇలాగే ముందుకెళ్లాలని తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.